ఓకే, ఈరోజు మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం కోసం చూద్దాం. ఏ యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ బస్ పాసెస్ ఓవర్ ఏ స్ట్రైట్ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ 4.2 కిలోమీటర్స్ అన్నాడు. సో స్ట్రైట్ బ్రిడ్జ్ ఆఫ్ లెంత్ ఏ, ఇది బి అనుకోండి. సో ఇక్కడ మనకి 4.2 కిలోమీటర్స్ లెంత్ ఇచ్చాడు, అంటే నథింగ్ బట్ ఇక్కడ డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఏదైనా అనుకోవచ్చు. సో దీన్ని మీటర్స్ లో మారిస్తే 4200 meters అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ విత్ వాట్ వెలాసిటీ షుడ్ ద బస్ ఎంటర్ ద బ్రిడ్జ్ ఇన్ ఆర్డర్ టు లీవ్ ద బ్రిడ్జ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 29 మీటర్ పర్ సెకండ్ ఇన్ 4 minutes అన్నాడు. సో ఏ నుండి బికి ట్రావెల్ చేయాలంటే టైం వాల్యూ 4 minutes ఇచ్చాడు. దీన్ని సెకండ్ లో మారిస్తే 4 × 60 240 seconds అవుతుంది. సో ఏ అనే పాయింట్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ తో ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేయాలి ఇన్ ఆర్డర్ టు లీవ్ ద బ్రిడ్జ్ విత్ వెలాసిటీ ఆఫ్ 29 మీటర్ పర్ సెకండ్ అన్నాడు. అంటే ఫైనల్ వెలాసిటీ బి అనే పాయింట్ దగ్గర ఫైనల్ వెలాసిటీ 29 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో మనకు కావాల్సిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫార్ములాస్ అన్ని ఆల్రెడీ మనం ఆల్జీబ్రిక్ మెథడ్ లో డిస్కస్ చేసాం. సో అందులో మనకి దీనికే ఎగ్జాక్ట్ ఏ ఫార్ములా సూట్ అవుతుందో తెలియాలి అంటే బిగినర్స్ ఎవరైనా సరే ఫస్ట్ ఫార్ములాస్, డిస్టెన్స్ ఫార్ములాస్ అన్ని కూడా ఒక దగ్గర రాసుకోండి. వెలాసిటీస్, డిస్టెన్స్, టైం ఫార్ములాస్ ఏమున్నాయి? S = u + v/2 × t ఒక ఫార్ములా. ఎక్కడ కూడా యాక్సలరేషన్ అనే టర్మ్ ఇవ్వలేదు. సో S = ut + ½ at². అలా నెక్స్ట్ వచ్చే థర్డ్ది డిస్టెన్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి ఆ ఫార్ములా. సో v² - u² = 2s. బిగినర్స్ ఎవరికైనా ఏ ఫార్ములా వాడాలి పర్టికులర్ ప్రాబ్లం కి తెలియకపోతే మనకు కావాల్సిన డిస్టెన్స్ ఫార్ములాస్ అని ఒక దగ్గర రాసుకోవాలి. రాసుకొని ఇచ్చిన గివెన్ డేటాకి ఏ ఫార్ములా సూటబుల్ అవుతుందో చూసుకొని దాంట్లో మనకు కావాల్సిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఒక అన్నోన్ అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫార్ములాస్ లో కూడా ఎక్కడ కూడా ఇందులో ఇచ్చిన గివెన్ డేటాలో యాక్సలరేషన్ అనేది మనకి ఇవ్వలేదు. సో మనకి యాక్సలరేషన్ ఉండే ఫార్ములాస్ ని ఎలిమినేట్ చేసుకోండి. సో ఓన్లీ మనకి ఫస్ట్ ఫార్ములా మనకి దీనికి కావాల్సిన రిక్వైర్డ్ ఫార్ములా అవుతుంది, u + v/2 × t. సో డిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 4200 = ఇనిషియల్ వెలాసిటీ అన్నోన్, ఫైనల్ వెలాసిటీ 29/2 × టైం ఇంటర్వెల్ అంతా 240 seconds. సో 4200/240 వస్తే డివైడెడ్ బై అవుతుంది కదా. సో ఇంటూ 2 కూడా ఉంది, పర్లేదు అలా ఉంచండి. u + 29/2. సో 2 ఎంత? ఇది 120 times 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 12 3 = 36. సో 6 అటు వెళ్తే 60 అవుతుంది. 12 5 = 60. సో u = 35 - 29 = 6 meter per second. సో ఇనీషియల్ వెలాసిటీ మన బ్రిడ్జి యొక్క ఇనీషియల్ పాయింట్ అన్నది క్రాస్ చేయాలంటే ఎంత వెలాసిటీతో క్రాస్ చేయాలి? 6 meter per second తో క్రాస్ చేస్తేనే బి అనే పాయింట్ ఎగ్జిట్ పాయింట్ నుండి 29 meter per second విత్ ఇన్ టైం ఇంటర్వల్ 240 seconds లో వాడు క్రాస్ చేయగలడు అనమాట. అది దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాడీ హాస్ స్టార్టెడ్ ఫ్రమ్ రెస్ట్ అండ్ ఈస్ యాక్సిలరేటెడ్ యూనిఫార్మ్లీ. The distance covered by the body in the first 3 seconds is equal to the distance traveled by it in the last second. Find the time of journey of the body అని చెప్పాడు. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఒక బాడీ అన్నది రెస్ట్ నుండి స్టార్ట్ అయిందని చెప్తున్నాడు కదా. సో ఇనిషియల్ వెలాసిటీ 0, ఏ అనే పాయింట్ క్రాస్ చేస్తున్నప్పుడు. సో యాక్సలరేటెడ్ యూనిఫామ్ కాబట్టి బాడీ అనేది యూనిఫామ్ యాక్సలరేషన్ లో ట్రావెల్ అవుతుంది. సో ది డిస్టెన్స్ కవర్డ్ బై ద ఫస్ట్ 3 seconds. సో బాడీ అన్నది బి అనే పాయింట్ రీచ్ చేయడానికి 3 seconds పట్టిందంట. సో డిస్టెన్స్ ఫస్ట్ 3 seconds ఎంత అయితే డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో S3 = డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ ఇన్ ద లాస్ట్ సెకండ్. ఫైండ్ ద టైమ్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ ద బాడీ అన్నాడు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద లాస్ట్ సెకండ్ అంటే ఎంత సెకండ్ అని అనుకుందాం. సో ఈ రెండు ఫార్ములా S = ut + ½ at² ఉంది కదా, ½ at² ఇక్కడ కూడా u + a × n - 1/2 అనే ఫార్ములా ఉంది డిస్టెన్స్ ట్రావెల్డ్ n సెకండ్ కి. సో ఈ రెండు ఈక్వేట్ చేయమని చెప్తున్నాడు. ఈ రెండు ఈక్వేట్ చేస్తే మనకు యాక్చువల్గా షార్ట్ కట్ ఫార్ములా ఒకటి ఉంది, బట్ ఒకసారి మళ్ళీ అది డెరైవ్ చేస్తూ ప్రాబ్లం చేస్తున్నాం. ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి అగైన్ a × n - 1/2. వాడు అడిగింది ఫైండ్ ద టైమ్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ ద బాడీ. సో టోటల్ గా లాస్ట్ సెకండ్ లో C అనే పాయింట్ రీచ్ అయ్యేసరికి ఓకేనా టోటల్ గా n seconds ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. టోటల్ టైమ్ ఆఫ్ ద జర్నీ ఎంత అనేసి n seconds. సో ఫస్ట్ హాఫ్ ఇక్కడ ఏ క్యాన్సిల్. సో ½ t² = 2n - 1/2. 2 క్యాన్సిల్ అయిపోయింది.
సో తర్వాత ఈ మైనస్ ఉన్నట్టు వెళ్తే టీ స్క్వేర్ ప్లస్ 1, ఇటుపక్క వెళ్తే మళ్ళీ 2n ఉంటుంది, 2n ఇక్కడ 2 ఇటు వెళ్ళిపోతే సో n. సో ఇది ఫార్ములా ఉంది మనకు షార్ట్ కట్. ఈ ఫార్ములా తెలిస్తే డైరెక్ట్ గా ఈ సమ్ అన్నది విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. సో n ఈజ్ ఈక్వల్స్ టు టీ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఏది టోటల్ ఫస్ట్ 3 సెకండ్స్ అన్నాడు. 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1/2. సో 10/2 అంటే మనకు వచ్చేది 5 సెకండ్స్. సో సింపుల్ గా మనకి ఈ ఫార్ములా కానీ వస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సొల్యూషన్ అన్నది వచ్చేస్తుంది. సో 5 సెకండ్స్ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ ట్రైన్ యాక్సలరేట్స్ ఫ్రమ్ రెస్ట్ ఫర్ టైమ్ t1 at a constant rate alpha and then it retards at the constant rate beta for time t2 and comes to rest అన్నాడు. సో టైం రేషియో అడుగుతున్నాడు. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ కి ఒక డయాగ్రామ్ రాయండి. సో ఇనిషియల్ గా బాడీ అనేది రెస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. సో ఏ నుండి బికి వెళ్తున్నాడు, టైం t1 టైం ఇంటర్వల్ లో వెళ్ళాడు. కాన్స్టెంట్ రేట్ ఎంత, యాక్సలరేషన్ a1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దాన్ ఇట్ రిటార్డ్స్ అట్ ద కాన్స్టెంట్ రేట్ బీటా ఫర్ టైం t2 అన్నాడు. సో బి అనే పాయింట్ వచ్చేసరికి సమ్ వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ బీతో వస్తున్నాడు. తర్వాత రిటార్డేషన్ లో ఉందంట వెహికల్. సో ఏటీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బీటా. ఓకే, సో నెక్స్ట్ సి అనే పాయింట్ వచ్చేసరికి మనకి రెస్ట్ లో ఉంటుంది. సో బి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ వచ్చేసరికి టైం రేషియో t1/t2 ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే బి నుండి సికి వెళ్తున్నప్పుడు టైం ఇంటర్వల్ t2. ఓకే, సో ఫ్రమ్ ఏ టు బి ఫైనల్ వెలాసిటీ v క్యాలిక్యులేట్ చేద్దాం. v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ. ఓకే, సో ఫైనల్ వెలాసిటీ ఏ నుండి b చూసినట్టయితే v ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ a1 టైం t1 కాబట్టి a1 అంత ఆల్ఫా ఇంటూ టైం వాల్యూ అంత t1. సో v ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా t1. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ వెలాసిటీ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి b టు c చూద్దాం. ఫ్రమ్ b టు c v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ a to t2. Final velocity 0, initial velocity v plus deceleration minus beta into time value t2. So minus plus into minus కాబట్టి ఇటు వచ్చేస్తే beta t2 is equals to b. సో మనకు కావాల్సిన v అనే ఫైనల్ వెలాసిటీ వచ్చింది. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ 1 and 2 మనకి ఈక్వేషన్ ఈ రెండు కూడా డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే కావాల్సిన ఈక్వేషన్ వచ్చేస్తుంది. లేకపోతే ఈక్వల్ టు ఈక్వేట్ చేసిన పర్లేదు. ఆల్ఫా t1 ఈజ్ ఈక్వల్స్ టు బీటా t2. సో వాడు అడిగింది t1/t2 రేషియో కాబట్టి t1/t2 ఈజ్ ఈక్వల్స్ టు బీటా బై ఆల్ఫా. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ స్టార్ట్స్ మూవింగ్ అలాంగ్ ఎ లైన్ ఫస్ట్ విత్ యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నాడు. సో ఇచ్చిన క్వశ్చన్ కి డయాగ్రామ్ కూడా ప్యారలల్ గా డ్రా చేసుకోండి. ఏ నుండి బి. సో ఇనిషియల్ గా బాడీ అన్నది స్టార్ట్స్ మూవింగ్ అలాంగ్ ఎ లైన్ ఫస్ట్ విత్ యాక్సలరేషన్ a అన్నాడు. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ని ఇచ్చాడు. అంటే ఇనిషియల్ వెలాసిటీ 0. యాక్సలరేషన్ ఎంత, a ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ అండ్ దెన్ యూనిఫార్మ్లీ అండ్ దెన్ ఫైనల్లీ డిసెలరేటింగ్ అన్నాడు. అంటే బి నుండి సి వరకు వెళ్ళినంత వరకు కూడా బాడీ అన్నది యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి బి దగ్గర అంత వెలాసిటీతో వచ్చాడో సి దగ్గరికి వచ్చేసరికి కూడా సేమ్ అంతే వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఫైనల్ గా మనకు ఆడు ఏమన్నాడు అంటే అండ్ దెన్ కమ్స్ ఫైనల్లీ డిసెలరేటింగ్ ఎట్ ద సేమ్ రేట్ అని చెప్పాడు. సో ఇందాక యాక్సలరేషన్ మ్యాగ్నిట్యూడ్ 2 ఇచ్చాడు కదా, ఇక్కడికి వచ్చేసరికి కూడా సేమ్ మ్యాగ్నిట్యూడ్ అంతే, బట్ డిసెలరేషన్ లో ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్స్ టు -2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ అండ్ కమ్స్ టు రెస్ట్ అంటే డి అనే పాయింట్ కి వచ్చేసరికి ఫైనల్ వెలాసిటీ v డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఫైనల్ వెలాసిటీ v డాష్ కూడా నేను డి అనే పాయింట్ దగ్గర 0 పెట్టాను. వాడు అన్నది ఏంటంటే ది యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద టైమ్ ఈజ్ 3.2 మీటర్ పర్ సెకండ్ అండి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా యావరేజ్ స్పీడ్ కదా అన్నాడు. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, సో యావరేజ్ స్పీడ్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి 3.2 ఇంటూ ఈ టోటల్ టైం ఇటు వెళ్తే మల్టిప్లై అవుద్ది కదా. సో టోటల్ టైమ్ ఆఫ్ మోషన్ ఎంత అన్నాడు 10 సెకండ్స్. సో 10 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ అన్నాడు. సో నేను ఈ టోటల్ డయాగ్రామ్ ని 3 పార్ట్స్ చేస్తాను. సో S3,
S2, S1. సో S1, S2, S3. సో 3 పార్ట్స్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనకి S1 ప్లస్ S2 ప్లస్ S3 అనుకుందాం. ఓకే, సో 32 ఈజ్ ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 ప్లస్ S3. సో వాడికి ఏం కావాలంటే టోటల్గా ప్రాబ్లంలో హౌ లాంగ్ డస్ ద కార్ మూవ్ యూనిఫామ్లీ. సో యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే బి నుండి సికి వెళ్తున్నప్పుడు ఎంత టైం వరకు మనకు ఆ బాడీ అంటే టైం వాల్యూ ఎంత టైం వరకు కూడా బాడీ అనేది యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేసింది T2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఈ T2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇప్పుడు దీని ప్రకారంగా ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ S1 తీసుకున్నాం. S1 ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్. అన్ని అక్కడ మనకు ఉన్న డిస్టెన్స్ ఫార్మ్ లో వెలాసిటీ ఫార్మ్ లో యాక్సలరేషన్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్మ్ లో అవుతుంది. సో S1 ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ 0 ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సలరేషన్ వాల్యూ అంతా 2 ఇంటూ టీ, ఇక్కడ టైం అంటారు T1 అనుకున్నాం. సో T1 స్క్వేర్. సో S1 ఈజ్ ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్ అయిపోయింది. సో మిగిలింది ఏంటి T1 స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చేసరికి S3 వాల్యూ కావాలి. S3 ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే S3 వాల్యూ డిస్టెన్స్ S3 వాల్యూలో నేను D నుండి Cకి వస్తున్నట్టు తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ యాక్సలరేషన్ అన్నది మనకి ఏంటంటే మైనస్ డిసలరేట్ అవుతున్నట్టు ఇచ్చాడు కాబట్టి నేను చేంజ్ చేసుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ ఇప్పుడు డైరెక్షన్ ఏముంది -2 అంటే నేను D నుండి Cకి వస్తున్నట్టు తీసుకుంటున్నాను. అంటే ఇనిషియల్ వెలాసిటీ V డాష్ ఏమవుతుంది 0 కదా. S3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ హాఫ్ ఇంటూ 2 ఇంటూ T3, ఇక్కడ టైం అంటారు T3 అనుకోండి, T3 స్క్వేర్. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా S3 వాల్యూ ఏమొస్తుంది మనకి T3 స్క్వేర్. సో దీన్ని బట్టి అబ్జర్వ్ చేసినట్టయితే S2 వాల్యూ దీన్ని బట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది S2 ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ టీఏ కదా, యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే S ఈజ్ ఈక్వల్స్ 2t ప్లస్ హాఫ్ AT స్క్వేర్ లో యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తున్నట్టు B నుండి Cకి యాక్సలరేషన్ ఏమవుతుంది 0 అవుతుంది. సో 0 అవుతున్నప్పుడు హాఫ్ AT స్క్వేర్ వాల్యూ టోటల్ వాల్యూ కూడా 0 అవుతుంది. ఓన్లీ S ఈజ్ ఈక్వల్స్ UT మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అండ్ అలానే B దగ్గర ఉండే వెలాసిటీ కూడా సేమ్. సో S2 ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ T అవుతుంది. సో ఇక్కడ టైం వాల్యూ ఎంత T2. సో వాడు అడిగింది ఈ T2 వాల్యూ. సో టోటల్ గా వచ్చిన వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 32 ఈజ్ ఈక్వల్స్ టు S1 ఎంత వచ్చింది T1 స్క్వేర్ ప్లస్ S2 వాల్యూ ఎంత V ఇంటూ T2 ప్లస్ S3 వాల్యూ ఎంత T3 స్క్వేర్. సో మనకి ఈక్వేషన్లో ఫైనల్ వెలాసిటీ V వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. అంటే ఏ నుండి Bకి వచ్చే V వాల్యూ అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. సో క్వశ్చన్ నేను రఫ్ చేస్తున్నాను. సో ఇందులో మనకి V ఫైనల్ వెలాసిటీ కావాలి కాబట్టి డయాగ్రామ్ అండి ఫ్రమ్ A టు B చూద్దాం. A టు B చూసినట్టయితే V ఈజ్ ఈక్వల్స్ టు U ప్లస్ AT. ఫైనల్ వెలాసిటీ V ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ యాక్సలరేషన్ అంతా 2 ఇంటూ టైం వాల్యూ అంతా T1. సో V ఈజ్ ఈక్వల్స్ టు 2T1. ఓకేనా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి యాక్చువల్గా ఇచ్చిన డయాగ్రామ్ లో టైం ఇంటర్వెల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇనిషియల్ వెలాసిటీ ఏ దగ్గర 0, B దగ్గర వచ్చేసరికి ఫైనల్ వెలాసిటీ V ఉంది. ఇక్కడ యాక్సలరేట్ అవుతుంది మ్యాగ్నిట్యూడ్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తో. D నుండి Cకి వస్తున్నప్పుడు కూడా ఇనిషియల్ వెలాసిటీ 0, అలానే బ్యాక్ వచ్చినప్పుడు రిటార్డేషన్ అవుతుంది కాబట్టి C నుండి Dకి వెళ్తున్నప్పుడు నేను సైన్ కన్వెన్షన్ మైనస్ మల్టిప్లై చేస్తే బాడీ D నుండి Cకి వెళ్తున్నట్టు తీసుకున్నాం అనుకోండి. సో A ఈజ్ ఈక్వల్స్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, A నుండి Bకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో C నుండి Dకి వెళ్ళడానికి కూడా సేమ్ అంతే టైం పడుతుంది కదా. సో దాని ప్రకారంగా మనం ఏం రాసుకోవచ్చు, చిన్న రఫర్. దాని ప్రకారంగా సిన్స్ T1 is equals to T3 total time of motion ఎంత మనకి 10 సెకండ్స్ పట్టింది కదా. టోటల్ A నుండి D వరకు కూడా టోటల్ టైం అంటారు 10 సెకండ్స్ పట్టింది. సో దాని ప్రకారంగా T1 ప్లస్ T2 ప్లస్ T3 is equals to 10 సెకండ్స్. సో మనకి T1 T2 సేమ్ టైం ఇంటర్వల్స్ చెప్తున్నాను. దాని ప్రకారంగా T1 ప్లస్ T2 ప్లస్ T1 is equals to 10. T2 plus 2T1 is equals to 10. T2 is equals to 10 minus
2t1. సో ఈ t2 వాల్యూ మనకి ఏమవుతుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం t1 టైం ఇంటర్వల్లో 10 - 2t1 అవుతుంది. సో ఈ వాల్యూ తీసుకొచ్చి మనకు కావాల్సిన ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 32 is equals to t1 square ప్లస్ నెక్స్ట్ v వాల్యూ ఎంత 2t1 ఇంటూ t2 తర్వాత ప్లస్ t3 అన్నది మనం ముందే చెప్పాం t1 కి ఈక్వల్. సో t1 స్క్వేర్. ఓకే. సో నెక్స్ట్ చూసినట్టయితే 32 is equals to 2t1 స్క్వేర్ ప్లస్ 2t1 ఇంటూ t2 వాల్యూ ఏమవుతుంది 10 - 2t1. ఓకే. సో ఫస్ట్ t1 వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. దీని ప్రకారంగా మనకి ఏమొస్తుందో చూద్దాం. 32 is equals to 2t1 స్క్వేర్ ప్లస్ 20t1 మైనస్ 2 to the 4 t1 స్క్వేర్. సో 32 is equals to -4 + 2 అంటే -2 t1 స్క్వేర్ ప్లస్ 20 t1. ఓకే. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి 2తో అన్ని క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి -t1 స్క్వేర్ 2తో క్యాన్సిల్ చేసుకోండి అంతా కూడా ప్లస్ 10t1 ప్లస్ 216 ఈజ్ ఈక్వల్స్ టు 16. సో మనకి మొత్తం కావాల్సిన ఈక్వేషన్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తే t1 స్క్వేర్ -10t1 ఈ మైనస్ +16 వస్తే -16 కదా, -16 కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తే +16 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకు వచ్చిన టర్మ్ ఎలా ఉందంటే క్వాడ్రిక్ ఈక్వేషన్ లో ఉంది. సో క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫార్ములా మనకి ax² + bx + c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే ఫార్మాట్ లో ఉంది. సో ఇక్కడ a ఏమవుతుంది 1 అవుతుంది, b వాల్యూ -10 అవుతుంది, c వాల్యూ +16 అవుతుంది. సో దాని ప్రకారంగా మనకు టైం t1 కావాలి కాబట్టి t1 ఈజ్ ఈక్వల్స్ టు -b +or -√b² - 4ac/2a అనే ఫార్మాట్ లో ఈ టోటల్ వాల్యూస్ వేస్తే మనకు కావాల్సిన టైం t1 ఎంత ఉందో తెలుస్తుంది. సో అది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ క్వాడ్రిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. t1 ఈజ్ ఈక్వల్స్ టు -10 +or -√b అంటే అంత -10² -4 ఇంటూ a వాల్యూ 1 c వాల్యూ ఎంత ఉంది +16 హోల్ బై 2 ఇంటూ అగైన్ a వాల్యూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 + or -√10² అంటే 100 16 4 64 by 2. ఓకే. సో నెక్స్ట్ 10 + or -√10 36/2 ఈజ్ ఈక్వల్స్ టు 10 + or -√36 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ 6/2. సో ఇక్కడ 10 + 6/2 ఒకసారి, 10 - 6/2 ఒకసారి తీసుకుందాం. సో 10 + 16/2 అంటే 16/2 ఒకసారి వస్తుంది, అలానే 4/2 ఒకసారి వస్తుంది. సో మనకి 8 ఒకసారి, అలానే 2 సెకండ్స్ ఒకసారి. సో మనకి ఎప్పుడు కూడా టైం ఇంటర్వల్స్ అది ఇచ్చింది ఆల్రెడీ మనకి టోటల్ టైమ్ ఆఫ్ మోషన్ 10 సెకండ్స్ అని ఇచ్చాడు. అందులో t1 అండ్ t2 వాల్యూ 8 సెకండ్స్ అంటేనే 16 అంటే t1 వాల్యూ 8 సెకండ్స్ వచ్చింది కదా, అదంటే చాలా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. 16 సెకండ్స్ అయిపోతుంది t1 t3. సో మనకి మాక్సిమం వాల్యూ తీసుకోకూడదు, మనం తీసుకోవాల్సిందల్లా మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ మనకి అంత 2 సెకండ్స్ వచ్చింది కాబట్టి సో ఆ 2 సెకండ్స్ వాల్యూ మనకి ఇచ్చిన ఈక్వేషన్ 2 ఇది ఉంది కదా, ఈక్వేషన్ 2. సో అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 దాని ప్రకారంగా మనకు కావాల్సిన t2 వాల్యూ వచ్చేస్తుంది 10 - 2t1 కదా. సో 10 - 2 ఇంటూ మినిమం వాల్యూ ఎంత వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తే క్వాడ్రిక్ ఈక్వేషన్ లో 2 సెకండ్స్. సో 10 - 2 2 అంటే 4, సో 6 సెకండ్స్. సో టోటల్ గా మనకు కావాల్సిన బాడీ అన్నది బి నుండి సికి వెళ్తున్నప్పుడు యూనిఫామ్ మోషన్ లో ఉంది కాబట్టి ఆ యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఎంత టైం వరకు యూనిఫామ్ వెలాసిటీతో ఉంది 6 సెకండ్స్ వరకు ఉంది. సో ఆప్షన్ మనకి ఏమవుతుంది 6 సెకండ్. ఆప్షన్ 2 అనేది 6 సెకండ్స్ అనేది మనకి రైట్ ఆన్సర్. 2 cars X and Y starts off a race on a straight path with initial velocities of 8 m/s, 5 m/s respectively. Car X moves with uniform acceleration of 1 m/s square and car Y moves with uniform acceleration of 1 m/s square అన్నాడు. ఓకే. సో
ఒక ట్రాక్ ఉంది, రేసింగ్ ట్రాక్, ఇది ఎండ్ పాయింట్. సో ఎక్స్ అనే కారు, వై అనే కారు ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేసింది 8 and 5 మీటర్ పర్ సెకండ్. ఇది 8 మీటర్ పర్ సెకండ్, ఇది 5 మీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ చేస్తున్నాయి. సో కార్ ఎక్స్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కార్ ఎక్స్ యాక్సలరేట్ చేస్తే కార్ వై అనేది మనకి యాక్సలరేషన్ A2 = 1.1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇచ్చాడు. సో మనకి బోత్ ద కార్స్ రీచ్ ద విన్నింగ్ పోస్ట్ టుగెదర్. అంటే టోటల్ గా ఈ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బోత్ కార్స్ అనేది సేమ్, ఎస్ వాల్యూ కాన్స్టెంట్. వాడు అడిగింది ఏంటి, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రేసింగ్ ట్రాక్ అన్నాడు. ఓకే, సో మనకి డిస్టెన్స్ వాల్యూ రెండిటికి సేమ్. సో ఫస్ట్ దానికి చూద్దాం, కార్ ఎక్స్కి. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కార్ ఎక్స్ SX = UT + half AT² యూజ్ చేస్తే UT + half AT² చూసినట్టయితే SX = ఇనీషియల్ వెలాసిటీ అంతా 8. సేమ్ ఏ నుండి అదే ఇక్కడ ఎండింగ్ పాయింట్ రీచ్ అయ్యేసరికి 2 కార్స్ కూడా T టైంకి రీచ్ అవుదాం అనుకున్నాం. 1/2 × 1 × యాక్సలరేషన్ ఆఫ్ కార్ ఎక్స్ కదా ఇంటూ T². సో మనకి SX = 8T + T²/2. నెక్స్ట్ కార్ వై చూద్దాం, డిస్టెన్స్ ట్రావెల్ బై కార్ వై. సో మనకి ఇనీషియల్ వెలాసిటీ 5T + half యాక్సలరేషన్ దీని దాన్ని ఇచ్చాడు ఇంటూ 1.1 × టైం వాల్యూ. అగైన్ మనకి కార్ మొత్తం రేస్ మొత్తం ఎండ్ అయ్యేసరికి టైం రెండింటిది కూడా సేమ్ టైమే పట్టింది అనుకున్నాం, T². ఓకే, సో దీన్ని బట్టి ఈ రెండు సాల్వ్ చేద్దాం. SY = 5T + 1.1 అంటే మనకి 2 5s అగైన్ మళ్ళీ 5s వస్తుంది కాబట్టి 0.55 T² అవుతుంది. ఓకేనా, సో ఈ రెండు కూడా ఈక్వేట్ చేద్దాం. డిస్టెన్సెస్ ట్రావెల్డ్ బై ద ఎక్స్ కార్ అండ్ వై కార్ అనేది రెండు కూడా సేమ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసాయి కాబట్టి లెంత్ ఆఫ్ ద ట్రాక్ సేమ్. అలానే రెండు రీచ్ అయ్యే టైం ఒకేసారి రీచ్ అయింది అన్నాడు కాబట్టి ఇందాక T అన్నది తీసుకుందాం, టైం సేమ్ టైంకి రీచ్ అయ్యేసి. సో ఇప్పుడు మనకి దీని ప్రకారంగా SX = SY అని రాసుకోవచ్చు కదా. 2 కార్స్ కూడా ఎండ్ పాయింట్ కి సేమ్ టైంకి రీచ్ అయ్యాయి కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎక్స్ కార్ = డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వై కార్. సో ఎక్స్ కార్ ఎంత వచ్చింది, 8T + 0.5 అని రాద్దాం. 1/2 and 0.5 T² = ఎక్కడంతా 5T + 0.55 T². సో 8T - 5T అంటే 3T = 0.55 కదా, మనకు వచ్చేది 0.05 T². ఓకే, సో మనం ఇక్కడ 1T క్యాన్సిల్. నెక్స్ట్ T = 3/0.05. సో ఇక్కడ మనకి 5/100 అని రాస్తే 300/5. 5 అంతా లేదు, 60 seconds. సో టోటల్ టైం టేకెన్ బై ద 2 కార్స్ టు రీచ్ ఎండ్ పాయింట్ అనేది మనకి 60 seconds వచ్చింది. సో మనకి టోటల్ ఎంత ఆఫ్ ద ట్రాక్ కావాలంటే ఏదో ఒకటి తీసుకోండి, ఏదో ఒకటి డిస్టెన్స్ ట్రావెల్ బై ఎక్స్ కార్ కానీ వై కార్ కానీ ఏదో ఒక ఈక్వేషన్ తీస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది 80 + ఇదంతా ఇది ½ T². సో T వాల్యూ ఎంత వచ్చినట్టు 60 seconds. సో 80 × 60 + 60 × 60/2. సో 48 480 + 2 30 times 3 18 1800 = 1800. ఇది రెండు యాడ్ చేస్తే మనకి కావాల్సింది 2280 మీటర్స్ వస్తుంది. ఇది మనకి ఫైనల్. సో ఆప్షన్ మనకి 4 is the right option.